లీగల్ రూల్స్ 24 హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955లో సెక్షన్ 1 to 4 మనం ప్రీవియస్ వీడియోలో చూసాం కదా. ఈ వీడియోలో సెక్షన్ 5 to 8 తెలుసుకుందాం. సెక్షన్ 5 ఏం చెప్తుంది అంటే కండిషన్స్ ఫర్ హిందూ మ్యారేజ్ చెప్తుంది. సెక్షన్ 6 వచ్చి గార్డియన్ ఇన్ మ్యారేజ్ అని ఉంటుందండి. బట్ సెక్షన్ 7 వచ్చి మనకి సెరమనీస్ ఆఫ్ హిందూ మ్యారేజ్ ఉంటుంది. సెక్షన్ 8 వచ్చి రిజిస్ట్రేషన్ ఆఫ్ హిందూ మ్యారేజ్ ఉంటుంది. మనకి ఇక్కడ సెక్షన్ 5లో మొత్తం 5 కండిషన్స్ ఇచ్చారండి. ఆ కండిషన్స్ ఎందుకు ఇచ్చారంటే సాల్మనైజేషన్ ఆఫ్ మ్యారేజ్ బిట్వీన్ 2 హిందూస్, అంటే ఇద్దరు హిందూస్ మధ్య జరిగే మ్యారేజ్ని వ్యాలిడిటీ చేయాలి అంటే ఈ 5 కండిషన్స్ తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. బిట్వీన్ 2 హిందూస్ అని స్పెషల్గా మెన్షన్ చేయడం ద్వారాగా మనం కొన్ని 2 కేసులు చెప్తానండి. టి పెరుమాల్ వర్సెస్ ఆర్ నేసమ్మాల్ ఏఆర్ 2004 మద్రాస్ 37. ఈ కేసులో మనకి ఎవిడెన్స్ ఏదైనా కానీ కోర్టులో ప్రొడ్యూస్ చేసింది ఆవిడ క్రిస్టియను, హిందూ కాదు కాబట్టి ఆ మ్యారేజ్ చెల్లదు అని చెప్పి ఒక ఎలిగేషను, దానికి సంబంధించిన ఎవిడెన్స్ అది డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఆర్ ఓరల్ ఎవిడెన్స్ అయినా కూడా ఆమె క్రిస్టియన్ అని రుజువుపరిచే విధంగా లేకపోవడంతో ఆమె మ్యారేజ్ని హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా వ్యాలిడ్ మ్యారేజ్ కింద కోర్టు ఆర్డర్ చేయడం జరిగింది. మనకి ఆల్రెడీ తెలుసు కదండి, పెరుమాల్ వర్సెస్ పొన్నుస్వామి కేసు కూడా మనం ప్రీవియస్ వీడియోలో చూసాము. అందులో కూడా బిఫోర్ మ్యారేజ్ క్రిస్టియన్ నుంచి హిందూగా కన్వర్ట్ అయ్యి మ్యారేజ్ చేసుకుని పిల్లలను కన్నప్పుడు జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీని క్లెయిమ్ చేసినప్పుడు అసలు మ్యారేజే వ్యాలిడ్ కాదు, ప్రాపర్టీలో షేర్ రాదు అని చెప్పి ఆ రెస్పాండెంట్ వాళ్ళు ఇది చేయడం జరుగుతుంది. అప్పుడు కోర్టు ఏమని చెప్పారంటే ప్రీవియస్ మ్యారేజ్ ఆవిడ కన్వర్ట్ అయ్యారు కాబట్టి హిందూ రిట్స్ అండ్ సెరమనీస్ ప్రకారంగా మ్యారేజ్ జరిగింది కాబట్టి ఆ మ్యారేజ్ వ్యాలిడే, ఆ చిల్డ్రన్కి హిందూ జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీలో షేర్ ఉంటుందని చెప్పి ఇచ్చారండి. తర్వాత ఇంకో కేసు వచ్చి మనకి ఎం విజయ్ కుమారి వర్సెస్ కే దేవబాలన్ ఏఆర్ 2003 కేరళ 363. ఈ కేసులో ఏం చెప్పారు అంటే అతను బై బర్త్ హిందూ కానీ తర్వాత క్రిస్టియన్గా కన్వర్ట్ అవుతాడు. తర్వాత ఒక క్రిస్టియన్ ఉమెన్ని హిందూ రిట్స్ అండ్ సెరమనీస్ ప్రకారంగా మ్యారేజ్ చేసుకుంటాడు. సో ఇప్పుడు ఆ మ్యారేజ్ వ్యాలిడా కాదా అంటే హిందూ రిట్స్ అండ్ సెరమనీస్ ఫాలో అయినప్పటికీ కన్వర్షన్ ద్వారాగా అతను ఆ ఎలిజిబిలిటీని కోల్పోయారు కాబట్టి హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా ఆ మ్యారేజ్ వ్యాలిడ్ కాదు అని చెప్పి మనకి కేసులో చెప్పడం జరిగిందండి. ఇది బిట్వీన్ 2 హిందూస్కి అప్లై అవుతుంది. ఇద్దరిలో ఏ ఒక్కరు ఏదో అదర్ రిలీజియన్ అయితే హిందూ కాకుండా ఉంటే ఈ సెక్షన్ వాళ్ళకి అప్లై కాదు అని క్లియర్ అండి. కండిషన్ నెంబర్ 1 వచ్చి మనకి నెయిదర్ పార్టీ హ్యాజ్ ఎ లివింగ్ స్పౌస్ ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ అని అంటారు. అంటే భార్య కానీ భర్త కానీ బ్రతికి ఉండంగా రెండో పెళ్లి చేసుకునే టైంకి బ్రతికి ఉండంగా రెండో పెళ్లి చేసుకుంటే అది మనకి బైగమీ కిందకి వస్తుందండి. యాక్చువల్గా ఈ కండిషన్ని మనము నెగిటివ్ క్లాజ్లో ఇచ్చినా కూడా ఈ కండిషన్ మనం ఎలా చూడాలి అంటే ఇది మోనోగమీ అని చూడాలండి. ఇది మనకి ఒకవేళ ఈ కండిషన్ని బ్రీచ్ చేస్తే కనుక సెక్షన్ 11 కింద మనకు అది వాయిడ్ మ్యారేజ్ అవుతుంది. అలాగే అఫెన్స్ బైగమీ కిందకు వస్తుంది. అయితే బైగమీ కిందకు వచ్చింది కాబట్టి సెక్షన్ 17 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్లో మనకు పనిష్మెంట్ చెప్పడం జరిగింది. అక్కడ ఏమని చెప్పారంటే సెక్షన్ 494 అండ్ 495 ఆఫ్ ఐపీసీ ప్రకారంగా శిక్ష విధించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అయితే మనకి ఇక్కడ కొన్ని కేసెస్ చెప్పారండి. ఈ కండిషన్లో లక్ష్మీదేవి వర్సెస్ సత్యనారాయణ ఈ కేసులో ఏం చెప్పారంటే హోమ అండ్ సప్తపది సెకండ్ మ్యారేజ్లో కూడా ఎటువంటి వ్యాలిడ్ ఎసెన్షియల్ సెరమనీస్ అయితే మనకు మ్యారేజ్కి ఉన్నాయో అవన్నీ కూడా పెర్ఫామ్ చేసినట్లుగా ప్రూవ్ అయితే తప్పితే ఆ సెకండ్ మ్యారేజ్ వ్యాలిడ్ కాదు. ఆ సెకండ్ మ్యారేజ్ వ్యాలిడ్ మ్యారేజ్ కానప్పుడు బైగమీ అనే ఇష్యూ అసలు రాదు. కాబట్టి హోమ అండ్ సప్తపది ప్రూవ్ చేయవలసి ఉంటుంది సెకండ్ మ్యారేజ్లో అని చెప్పి మనకు ఆ కేసులో చెప్పారు. రెండోది రమాదేవి వర్సెస్ అశోక్ వ్యాస్ ఈ కేసులో కూడా మనకి ఎవిడెన్స్ అనేది ఊరికనే బైగమి కేసు పెట్టేసేసి సెకండ్ మ్యారేజ్ చేసేసుకున్నారండి అని అలా బేర్ ఎలిగేషన్ కాకుండా మనకు సెక్షన్ 7లో చెప్పినటువంటి ఎసెన్షియల్ సెరమనీస్ ఏవైతే ఉన్నాయో అలాగే సప్తపది ఏదైతే ఉందో అవన్నీ కూడా సెకండ్ మ్యారేజ్లో జరిగింది, ఆ మ్యారేజ్ వ్యాలిడ్ మ్యారేజ్గానే పెర్ఫామ్ చేయడం జరిగింది అని ప్రూవ్ చేయాలంటండి విత్ ఎవిడెన్స్. అప్పుడు మాత్రమే సెకండ్ మ్యారేజ్ని వ్యాలిడిటీలోకి తీసుకుని దానివల్ల ఈ ఫస్ట్ మ్యారేజ్ వ్యాలిడిటీలో ఉండగా సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారనే కారణంగా బైగమీ కేసు కట్టడం జరుగుతుంది. బైగమీని మనం అప్పుడు
ప్రూవ్ చేయగలుగుతామన్నమాట. సో సెకండ్ మ్యారేజ్ సరే వ్యాలిడ్ మ్యారేజ్ కానప్పుడు బైగమి అనే ఇష్యూ రాదు. నెక్స్ట్ ఇంకొక మనకి కండిషన్ 2. ఇందులో ఫస్ట్ 3 సబ్ కండిషన్స్ ఇచ్చారండి. అదేంటంటే ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ నైదర్ పార్టీ అని చెప్పి ఏబీసీ అని చెప్పి ఇచ్చారు. అందులో సబ్ కండిషన్ 1 ఏంటంటే పార్టీస్ ఇన్కేపబుల్ ఆఫ్ గివింగ్ ఏ వ్యాలిడ్ కన్సెంట్ ఆఫ్ సచ్ కాన్సిక్వెన్స్ ఆఫ్ అన్సౌండ్నెస్ ఆఫ్ మైండ్ అని. అంటే అన్సౌండ్నెస్ ఆఫ్ మైండ్ ఉంది, వాళ్ళకి మతి స్థిమితం లేదు. సో అటువంటి కండిషన్లో వాళ్ళు కన్సెంట్ కూడా మ్యారేజ్కి ఇచ్చే పరిస్థితిలో లేరు. అంటే పెళ్లి చేసుకుంటావా, మ్యారేజ్ చేసుకుంటావా అంటే ఎస్ఆర్ నో చెప్పే కండిషన్లో లేరంట. అటువంటి కండిషన్ ఒకటి. సెకండ్ సబ్ కండిషన్ ఏంటంటే సఫరింగ్ విత్ మెంటల్ డిజార్డర్ ఆఫ్ సచ్ కైండ్ ఆర్ టు ద ఎక్స్టెంట్ షీ ఈజ్ అన్ఫిట్ ఫర్ మ్యారేజ్ అండ్ ప్రొక్రియేషన్ ఆఫ్ చిల్డ్రన్ అన్నారండి. అంటే మెంటల్ డిజార్డర్ అనేది ఉంది, దానివల్ల వాళ్ళు ఎందుకు అన్ఫిట్ అయ్యారు అంటే మ్యారేజ్ చేసుకోవడానికి, ప్రొక్రియేషన్ ఆఫ్ చిల్డ్రన్ని చేయడానికి వాళ్ళు అన్ఫిట్లో ఉన్నారంట. కడుపు తప్ప అన్ని అయినాయి. ఈ చెంప పుట్టిందే ఈ పిచ్చిదాని కోసం కావాలి, రకరకాలుగా పీకుతుంది. కంపు పడుతుంది, నీళ్ళు పోసుకోమంటే మొర ఇస్తాను. థర్డ్ కండిషన్ ఏంటంటే రికరెంట్ అటాక్స్ ఆఫ్ ఇన్సానిటీ అన్నారండి. అంటే ఇన్సానిటీ ఉంది, బట్ ఆ అటాక్స్ కూడా రికరెంట్గా వస్తూ ఉంటాయంట. సో ఇలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళని కనుక చేసుకుంటే ఆ మ్యారేజ్ అనేది సాల్వనైజేషన్లోకి రాదు. ఒక కేసు చూద్దామండి. సెకండ్ కండిషన్లో బి కండిషన్ అంటే సబ్ కండిషన్ 2లో మనకి ఒక కేసు ఇచ్చారు. ఏం కేసు అంటే అది మనకి ఆర్ లక్ష్మీనారాయణ వర్సెస్ శాంతి ఏఆర్ 2001 సుప్రీంకోర్టు 2110. ఈ కేసులో ఏం చెప్పారు అంటే అక్కడ 1 month ఆవిడ కోహిబిటేషన్లో లేరండి. అయితే ఏమని క్లెయిమ్ చేశారంటే ఆమెకు మెంటల్ డిజార్డర్ ఉంది, తను అన్ఫిట్ ఫర్ మ్యారేజ్ అండ్ ప్రొక్రియేషన్ ఆఫ్ చిల్డ్రన్ అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేయడం జరిగిందండి. అప్పుడు కోర్టు వారు ఏం చెప్పారు అంటే జస్ట్ బికాజ్ 1 month పీరియడ్ ఫర్ నాట్ కోహిబిటింగ్ ఇన్ మ్యారిటల్ లైఫ్ ఈజ్ నాట్ రీజనబుల్ అండ్ నాట్ పర్మిసబుల్ to grant divorce to null and void the marriage on the ground of mental disorder అని చెప్పి అన్నారండి. అంటే ఆవిడ యొక్క ఎయిల్మెంట్ సఫరింగ్ టు దట్ ఎక్స్టెంట్ ఆఫ్ మెంటల్ డిజార్డర్ అన్ఫిట్ ఫర్ మ్యారేజ్ అండ్ ప్రొక్రియేషన్ చిల్డ్రన్ అనేది ప్రూవ్ చేయబడాలి. అంతేగాని ఊరికనే మెంటల్ డిజార్డర్ అండి, ఆమె పని చేయట్లా, హెల్త్ బాగోట్లా, పిల్లల్ని కనలేదు, ఆమె మ్యారిటల్ లైఫ్ పనికిరాదు, అలాంటి వేరే ఎలిగేషన్స్ ఇవ్వడానికి లేదు. తన యొక్క ఆ ఎయిల్మెంట్ సఫరింగ్ అనేది కూడా టు దట్ ఎక్స్టెంట్ ఆఫ్ అన్ఫిట్ ఫర్ మ్యారేజ్ ఆర్ ప్రొక్రియేషన్ ఆఫ్ చిల్డ్రన్ అనేది ప్రూవ్ చేయబడాలి అని చెప్పి ఈ కేసులో చెప్పారండి. సెకండ్ కండిషన్లోని ఈ 3 సబ్ కండిషన్స్ని కనుక వైలేట్ చేస్తూ మ్యారేజ్ కనుక చేసుకుంటే ఆ మ్యారేజ్ వ్యాలిడా కాదా అంటే కనుక ఆ మ్యారేజ్ వ్యాలిడేనండి. కానీ ఆ మ్యారేజ్ని సెక్షన్ 12 ప్రకారంగా వాయిడబుల్ మ్యారేజ్గా మనం స్టేటస్ ఇవ్వడం జరిగింది. అంటే ఎట్ ద ఆప్షన్ ఆఫ్ ద అదర్ పార్టీ ద మ్యారేజ్ మే బీ నల్ అండ్ వైడ్ అనమాట. సో వైఫ్ ఆర్ హస్బెండ్ వాళ్ళిద్దరిలో ఎవరైనా కానీ ఆ 3 కండిషన్స్ మేరకు మ్యారేజ్ జరిగితే ఆ మ్యారేజ్ని నల్ అండ్ వైడ్ చేసుకునే ఆప్షన్ ఆ పార్టీస్కి ఇచ్చారు. కానీ మ్యారేజ్ అయితే వ్యాలిడిటీ ఉంది. ఇక మనకి కండిషన్ 3 చూస్తే marriage between 2 Hindus shall be solemnized if the bridegroom completed the age of 21 years and bride completed the age of 18 years అన్నారండి. ఈ ఏజ్ అనేది మ్యారేజ్కి వ్యాలిడిటీ ఏజ్ అనేది ఫిక్స్ చేశారు. 21 years ఉండాలి పెళ్లి కొడుక్కి, 18 ఏళ్ళు నిండాలి పెళ్లి కూతురికి. అలా కాకుండా 21 yearsకి లోపు 18 yearsకి లోపు గనక ఉన్న వ్యక్తులకి గనక మ్యారేజ్ జరిపితే ఆ మ్యారేజ్ వ్యాలిడా కాదా అంటే మనకి
ఇక్కడ మనకు ఒక కేసు చెప్పారండి. ఆ కేసులో మనకి పి వెంకటరమణ వర్సెస్ స్టేట్ ఏఐఆర్ 1977 AP 43. ఈ కేసులో ఏం చెప్పారు అంటే, ఇఫ్ ద ఇన్ కాంట్రవెన్షన్ ఆఫ్ క్లాస్ 3 కండిషన్ 3 ఆఫ్ సెక్షన్ 5 ద మ్యారేజ్ నెయిదర్ వాయిడ్ నార్ వాయిడబుల్, అంటే ఇక్కడ మనకి మ్యారేజ్ అనేది వ్యాలిడ్ అండి. అయితే ఆ మ్యారేజ్కి ఏం చెప్పారంటే, ఇన్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద ఇన్ కాంట్రవెన్షన్ ఆఫ్ సచ్ కండిషన్ ద కన్సర్న్ పర్సన్ షాల్ బి పనిషబుల్ అండర్ సెక్షన్ 18 అండి. సెక్షన్ 80లో ఏం చెప్పారు అంటే, మనకి ఈ కండిషన్ 3 ఆఫ్ సెక్షన్ 5 కనుక బ్రీచ్ అయితే రిగరస్ ఇంప్రిజన్మెంట్ విచ్ మే బి ఎక్స్టెండ్ టు 2 years అండ్ ఫైన్ 1 lakh ఆర్ విత్ బోత్ అని చెప్పారండి. అలాగే సెక్షన్ 3 ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా కూడా వాళ్ళు పనిషబుల్ అవుతారు. ఈ మ్యారేజ్ని మనము వ్యాలిడ్గానే చూస్తాం, కానీ పనిష్మెంట్ని అయితే ప్రిస్క్రైబ్ చేయడం జరిగిందండి. కానీ ఇంకొక ఆప్షన్ ఏంటంటే, ఇది వాయిడబుల్ మ్యారేజ్ కింద అవకాశం ఇస్తూ మనకి సెక్షన్ 13 సబ్సెక్షన్ 2 క్లాస్ 4లోని గ్రౌండ్ కింద, అంటే రిపుడియేషన్ ఆఫ్ మ్యారేజ్, అంటే ఉమెన్కి గనక 18 years లోపు మ్యారేజ్ జరిగితే ఆమె ఆ మ్యారేజ్ని వాయిడబుల్ చేసుకునే అవకాశం ఇస్తూ మనకి ఒక డైవర్స్ గ్రౌండ్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి సెక్షన్ 13 సబ్సెక్షన్ 2 క్లాస్ 4 ప్రకారం రిపుడియేషన్ చేసుకునే అవకాశం ఇస్తూ వాయిడబిలిటీ ఛాన్స్ కూడా ఎవరికి ఇచ్చారు అంటే ఉమెన్కి మాత్రమే ఇచ్చారండి. ఓన్లీ వైఫ్కి ఉన్న 4 డైవర్స్ గ్రౌండ్స్లో ఇది ఒకటి. సో ఆమె వాయిడ్ చేసుకుంటే తప్పితే అది కూడా 18 years లోపు ఆ మ్యారేజ్ అనేది వ్యాలిడేనండి. సెక్షన్ 5లోని కండిషన్ 4 ఏంటంటే, ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ నెయిదర్ పార్టీ కమ్స్ అండర్ డిగ్రీస్ ఆఫ్ ప్రివిటెడ్ రిలేషన్షిప్ అన్లెస్ దేర్ కస్టమ్ ఆర్ యూసేజ్ పర్మిట్స్. అంటే ఇక్కడ మనకి ఎవరైతే హిందూస్ ఉన్నారో మ్యారేజ్ చేసుకోవడానికి వాళ్ళు ప్రొహిబిటెడ్ రిలేషన్లోకి రాకూడదు. అంటే మనం ఆల్రెడీ సెక్షన్ 3 క్లాజ్ Gలో ప్రొహిబిటెడ్ రిలేషన్లోకి ఎవరెవరు వస్తారు అనేది మనం చూసామండి, ప్రీవియస్ వీడియోలో ఉంటుంది. అలాగే ఇప్పుడు మీకు ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూపిస్తాం. ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నవారు పెళ్లి చేసుకోకూడదు అన్లెస్ కస్టమ్ ఆర్ యూసేజ్ ఆఫ్ ఈచ్ ఆఫ్ దెమ్ పర్మిట్స్. అంటే ఇక్కడ మనకి జనరల్గా చూస్తే ఇప్పుడు చిల్డ్రన్స్ ఆఫ్ 2 brothers 2 sisters ఆర్ చిల్డ్రన్ ఆఫ్ బ్రదర్ అండ్ సిస్టర్ మనకి ప్రొహిబిటెడ్ రిలేషన్లోకి వస్తారు. అంటే ఇప్పుడు అన్న చెల్లి ఉన్నారు, వాళ్ళ పిల్లలకి అంటే మేనమామ కొడుకుని మేనత్త కూతుర్ని చేసుకుంటారు బావ మరదళ్ళు. అది కస్టమ్ ఆర్ యూసేజ్ పర్మిట్ చేస్తుంది కాబట్టి. తర్వాత మనకి అంకుల్ అండ్ నైస్, ఆంట్ అండ్ నెఫ్యూ అని ఉంటుంది ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్లో. సో ఇక్కడ మనకు ఒక్కొక్కసారి చూసుకుంటే మేనమామని మేనకోడలు మ్యారేజ్ చేసుకుంటుంది కొన్ని ఫ్యామిలీస్లో. వాళ్ళకి కస్టమ్ అండ్ రిట్స్ అనే కస్టమ్ అండ్ యూసేజెస్ అనేవి పర్మిట్ చేస్తే అప్పుడు ఆ మ్యారేజ్ అక్కడ మనం వ్యాలిడిటీగానే చూస్తామండి. వాళ్ళు ప్రొహిబిటెడ్ రిలేషన్లో ఉన్నా కూడా వాళ్ళ కస్టమ్ అండ్ యూసేజ్ పర్మిట్ చేస్తే దట్ ఈస్ వ్యాలిడ్. కండిషన్ 5లో సపిండ రిలేషన్షిప్ గురించి చెప్పారు. నెయిదర్ ఆఫ్ ద పార్టీస్ నాట్ కమ్స్ అండర్ సపిండ రిలేషన్షిప్ అన్లెస్ కస్టమ్ ఆర్ యూసేజ్ ఆఫ్ ఈచ్ ఆఫ్ దెమ్ పర్మిట్స్. అంటే సపిండ రిలేషన్లో కూడా మ్యారేజ్ అనేది ప్రొహిబిషన్ కింద చెప్పాము, కానీ వాళ్ళ కస్టమ్ ఆర్ యూసేజ్ ప్రకారంగా సపిండ రిలేషన్లో ఉన్న వాళ్ళు కూడా మ్యారేజ్ చేసుకుంటే అది వ్యాలిడేనండి. ఈ 5 కండిషన్స్ని సాటిస్ఫై చేసి మ్యారేజ్ చేసుకుంటే ఆ మ్యారేజ్ అనేది వ్యాలిడ్ మ్యారేజ్ అవుతుంది, సాల్మనైజేషన్ జరుగుతుంది అని మనకి ఇక్కడ చెప్పడం జరిగిందండి. అయితే ఇక్కడ మనకి ఈ కండిషన్ 4 and 5 ప్రకారంగా బ్రీచ్ చేసి అంటే ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్లో ఉండి సపిండ రిలేషన్షిప్లో ఉండి వాళ్ళ కస్టమ్ అండ్ యూసేజ్ కనుక పర్మిట్ చేయకపోయినా మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళు ఆ మ్యారేజ్ అనేది సెక్షన్ 11 ప్రకారంగా వాయిడ్ అయిపోతుంది. అలాగే సెక్షన్ 18 కింద పనిషబుల్ కూడానండి. సెక్షన్ 18లో ఈ 4, 5 కండిషన్స్కి పనిష్మెంట్ ఏం చెప్పారు అంటే
సింపుల్ ఇంప్రిజన్మెంట్ విచ్ మే ఎక్స్టెండ్ టు 1 month, ఫైన్ 1000 ఆర్ విత్ బోత్ అని చెప్పారండి. ఇప్పుడు మనం సెక్షన్ 6 గార్డియన్ మ్యారేజ్ అని ఉంటుంది. ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 1978 ప్రకారం ఒమిట్ చేశారు. సెక్షన్ 7 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏంటంటే మనకి సెరమనీస్ ఫర్ హిందూ మ్యారేజ్ చెప్పారండి. ఇక్కడ మనకి మ్యారేజ్ బిట్వీన్ 2 హిందూస్ మే బీ సాల్మనైజ్డ్ ఇఫ్ దేర్ రైట్స్ అండ్ సెరమనీస్ కస్టమరీ రైట్స్ అండ్ సెరమనీస్ ఆఫ్ ఎయిదర్ ఆఫ్ ద పార్టీ దేర్ టు అన్నారు. అంటే బ్రైడ్ గ్రూమ్ బ్రైడ్ వాళ్ళిద్దరిలో ఎవరో ఒక కస్టమరీ రైట్స్ అండ్ సెరమనీస్ ప్రకారంగా ఆ మ్యారేజ్ అనేది పెర్ఫామ్ జరిగితే అప్పుడు ఆ మ్యారేజ్ సాల్మనైజ్ అవుతుంది అని చెప్పారు. ఇంక్లూడింగ్ అంటే ఆ రైట్స్ అండ్ సెరమనీస్ ఇంక్లూడింగ్ సప్తపది అని కూడా చెప్పారండి. సప్తపది అంటే టేకింగ్ 7 steps టుగెదర్. ఈ సప్తపది అనేది అందరికీ కామన్ అండి. రైట్స్ అండ్ సెరమనీస్ అనేవి డిపెండింగ్ ఆన్ ద ఫార్మ్స్ ఆర్ డెవలప్మెంట్స్ ఇన్ ది హిందూ ఆఫ్ పెర్ఫార్మింగ్ దేర్ మ్యారేజ్. అక్కడ మనకి ఎవరి పద్ధతుల ప్రకారంగా వారు మ్యారేజ్ చేసుకోవచ్చు, కానీ సప్తపది అనేది మాత్రం కామన్ కండిషన్ అండి. మనకి ఇక్కడ ఈ సెరమనీస్ అన్నీ కూడా ఎసెన్షియల్ సెరమనీస్ కనుక పెర్ఫామ్ చేస్తూ సప్తపదితో సహా మనకి మ్యారేజ్ జరిగితే ఆ మ్యారేజ్ వ్యాలిడ్ అండి. మనకి అసలు ఆ రైట్స్ అండ్ సెరమనీస్ ఏంటి అంటే సెక్షన్ 7లోని కస్టమరీ రైట్స్ అండ్ సెరమనీస్ ఆర్ ఎసెన్షియల్ సెరమనీస్ ఫర్ వ్యాలిడ్ హిందూ మ్యారేజ్ అంటే గౌరీదేవి పూజ, హోమం ఉన్న వారికి హోమ పూజ, కన్యాదానం, జీలకర్ర బెల్లం తల మీద పెట్టించటం, తాళి కట్టించటం, పూలదండలు మార్పించటం, బొటనవేళ్ళు తొక్కించటం, వేలికి మెట్టులు తొడగటం, సప్తపది, అరుంధతి నక్షత్రం. ఎవరికైతే హోమం సాంప్రదాయంగా లేదో వారిని పంతులు గారు వధువరులని కొంత దూరం నడిపిస్తారండి. 7 అడుగులు నడిపిస్తారనమాట అరుంధతి నక్షత్రాన్ని చూపించే విధానంతో. దీని ద్వారాగా ఇవి ఎసెన్షియల్ సెరమనీస్ ఫర్ హిందూ వ్యాలిడ్ మ్యారేజ్. అయితే ఇందులో కొన్ని కేసెస్ మీకు చెప్తానండి. ప్రియా బాలన్ వర్సెస్ సురేష్. సప్తపది హోమ అనేది కంపల్సరీగా ఉంటే ఆ మ్యారేజ్ వ్యాలిడ్. అవి రెండు లేకుండా కనుక మ్యారేజ్ జరిగితే ఆ మ్యారేజ్ ఇన్వాలిడ్ అని చెప్పారు. ఏఎన్ ముఖర్జీ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. ఇందులో జస్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ గార్లాండ్స్ అన్నారండి. అంటే పూలదండలు మాత్రమే మార్చుకున్నారు, సప్తపది లేదు కాబట్టి ఆ మ్యారేజ్ వ్యాలిడ్ మ్యారేజ్ కింద కన్సిడర్ చేయలేదండి. దేవయాని అచ్చి వర్సెస్ చిదంబరం చెట్టియార్. ఇందులో ఒక డిక్లరేషన్ రాసుకున్నారండి, నువ్వు నా భర్తవి, నేను నీ భార్యని అని. అది ఇద్దరు చదువుకున్నారు. రీడ్ ద డిక్లరేషన్ అండ్ యాంటీ పురోహిత్ దే ఆర్ ఎక్స్చేంజింగ్ గార్లాండ్స్. పురోహితులు లేరు, ఏమీ లేదు, జస్ట్ వాళ్ళిద్దరే దండలు మార్చుకున్నారు, ఒక డిక్లరేషన్ చదువుకున్నారు. ఇది మ్యారేజా అంటే మ్యారేజ్ కింద వ్యాలిడ్ మ్యారేజ్ కింద మనం కన్సిడర్ చేయము అండి. సో ఒక వ్యాలిడ్ మ్యారేజ్ జరగాలి అంటే కంపల్సరీగా హోమ, సప్తపది, అలాగే కస్టమరీ రైట్స్ అండ్ సర్వీస్ ప్రకారంగా ఆ మ్యారేజ్ అనేది సెక్షన్ 7లో చెప్పిన విధంగా జరిగితేనే ఆ మ్యారేజ్ అనేది వ్యాలిడ్ మ్యారేజ్ అండి. సెక్షన్ 8 రిజిస్ట్రేషన్ ఆఫ్ హిందూ మ్యారేజ్. రిజిస్ట్రేషన్ ఆఫ్ హిందూ మ్యారేజ్ అనేది మనకి కంపల్సరీ అనే కండిషన్ ఏం కాదండి, ఆప్షనలే. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మ్యారేజ్ వ్యాలిడా కాదా అంటే మ్యారేజ్ వ్యాలిడేనండి, ఎటువంటి నెగిటివ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. అయితే ఈ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజ్ ఎందుకు అంటే టు ఫెసిలిటేట్ ది ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ ఆఫ్ దట్ మ్యారేజ్ అండి. ఏదైనా ఫ్యూచర్లో చిల్డ్రన్స్ రైట్కి సంబంధించి, ప్రాపర్టీ రైట్స్కి సంబంధించి, మెయింటెనెన్స్కి సంబంధించి, డైవర్స్కి సంబంధించి లేదా ఇంకేదైనా లీగల్ ఎలిగేషన్ వచ్చినప్పుడు ఆ మ్యారేజ్ అనేది వ్యాలిడ్ మ్యారేజ్ అని చెప్పి, అంటే బైగమీ కేసు పెట్టాలన్నా ఫస్ట్ మ్యారేజ్ వ్యాలిడ్ అనేది కూడా మనకు ప్రూఫ్ ఉండాలి కదా. సో అట్లా రిజిస్ట్రేషన్ అనేది ఒక ఎవిడెన్స్ కింద మనకి యూస్ అవుతుంది కాబట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అని చెప్పి మనకి ఇక్కడ ఈ సెక్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అయితే మనకి కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజ్ యాక్ట్ 2002 ఉందండి. అది ఎనీ రిలీజియన్కి అప్లై అవుతుంది. మనకి ఇక్కడ హిందూ మ్యారేజ్ యాక్ట్లో సెక్షన్ 8 అనేది స్పెసిఫిక్గా ఇద్దరు హిందువులకి అప్లై అవుతుంది. అయితే ఇక్కడ మనకి ప్రూఫ్ కింద మ్యారేజ్ అనేది రిజిస్ట్రేషన్ అవసరం అవుతుంది. దానికోసం మనం ఫామ్ ఏలో అప్లికేషన్ పెట్టుకొని ప్రిస్క్రైబ్డ్ ఫీజు అనేది పే చేసి వెడ్డింగ్ కార్డు, ఫొటోస్, అలాగే అడ్రస్ ప్రూఫ్స్ ఇచ్చి, అలాగే మనకి 3 విట్నెసెస్ని మనకి ఆ మ్యారేజ్కి ఎవిడెన్స్ కింద 3 విట్నెస్ సైన్ అనేది తీసుకోవాల్సి ఉంటుందండి. అయితే స్టేట్ గవర్నమెంట్ మేక్ రూల్స్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజ్ అండి. ఇన్ కాంట్రవెన్షన్ ఆఫ్ దట్ రూల్ కనుక ఏదైనా చేస్తే జస్ట్ పనిషబుల్ ఫైన్ ఎంత అంటే 25 రూపీస్ ఉంటుంది. అలాగే
మనకి 5 ఇయర్స్ లోపు అయితే గనక సబ్ రిజిస్ట్రార్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 5 ఇయర్స్ ఎబో మ్యారేజ్ అయ్యి ఉంటే రిజిస్ట్రార్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనకి ఈ మ్యారేజ్ అనేది మనకి ఇన్స్పెక్షన్ కోసము అలాగే కోర్టులో అడ్మిసిబుల్ ఆఫ్ ఎవిడెన్స్గా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఈ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కోసము మనకి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954లో పబ్లికేషన్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ మ్యారేజ్ అనేది నాట్ నెససరీ అని చెప్పారండి. అంటే ప్రొసీజర్ ఫర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో పబ్లిషింగ్ ది మ్యారేజ్ ఫొటోస్ ఇన్ ది న్యూస్ పేపర్ అనేది నాట్ నెససరీ. అలాగే ఇక్కడ మనకు ఒక కేసు ఉందండి, బాల్జిత్ కౌర్ బొప్పరాయ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 2009 PNH. ఇందులో ఏం చెప్పారంటే సెక్షన్ 15 ఆఫ్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954లో ఏమన్నారంటే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే పార్టీస్ రిక్వైర్డ్ టు హ్యావ్ కంప్లీటెడ్ ద ఏజ్ ఆఫ్ 21 ఎట్ ద టైమ్ ఆఫ్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ దట్ మ్యారేజ్ అన్నారు. అలాగే మనకు హిందూ మ్యారేజ్ యాక్ట్లో సెక్షన్ 8 ప్రకారంగా రిజిస్టర్ చేసుకోవాలంటే సెక్షన్ 5లో థర్డ్ కండిషన్ ప్రకారంగా బ్రైడ్కి 18 ఇయర్స్ కంప్లీట్ అయితే చాలు. సో రిజిస్ట్రార్ కాంట్ రిఫ్యూజ్ ద రిజిస్టర్ ఏ మ్యారేజ్ ఆన్ ద గ్రౌండ్ దట్ ద మ్యారేజ్ ఆఫ్ ద పార్టీస్ వాజ్ సాల్మనైజ్డ్ వెన్ వన్ ఆఫ్ ద పార్టీ వాజ్ బిలో ద 21 ఇయర్స్ అని చెప్పి ఈ కేసులో చెప్పారండి. అంటే 18 ఇయర్స్ ఉన్నా కూడా బ్రైడ్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తే ఆ మ్యారేజ్ని రిజిస్టర్ చేయవలసి ఉంటుంది, కానీ రిఫ్యూజ్ చేయకూడదు ఆమెకి 21 ఇయర్స్ కంప్లీట్ అవ్వలేదు అనే గ్రౌండ్ మీద అని ఈ కేసులో మనకు చెప్పారండి. ఎందుకంటే ఇది హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా వ్యాలిడ్. ఇట్లా మనకి సీమా వర్సెస్ అశ్విని కుమార్ అని చెప్పి ఒక కేసు ఉందండి. అందులో AR 2006 SC 1158. ఈ కేసులో మనకి కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజ్ గురించి మనకు చెప్పారండి, హిందూ మ్యారేజ్ గురించి. ఎందుకు అంటే అది కూడా ప్రూఫ్ ఆఫ్ మ్యారేజ్ టు అవాయిడ్ ద ఫర్దర్ లిటిగేషన్స్ ఆన్ వ్యాలిడిటీ ఆఫ్ దట్ మ్యారేజ్ అన్నారండి. సో మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.